యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తే, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాడు, నీవు నమ్ముటలేదా? ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందును నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాడని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. మిత్రులారా, ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయంలో తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాడని నీవు నమ్ముటలేదా అన్న మాటకు అనేక మంది ఏమంటారంటే, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, తండ్రి వేరు కుమారుడు వేరు అని అంటారు. మిత్రులారా, నేను ఈ యొక్క వీడియోను లెంత్ చేయకుండా చాలా క్లుప్తంగా వివరించాలని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ యోహాను సువార్త 14:10లో రాయబడినటువంటి మాట, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? అయితే ఇక్కడ సహోదరులారా, తండ్రి కుమారుడు అనగానే ప్రతి ఒక్కరికి వచ్చే ఆ యొక్క సందేహం ఏంటంటే ఇద్దరు అని. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మీరు ఒక్కసారి కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక ఉదాహరణకు, నా చేతిలో ఉన్న ఈ యొక్క 2 గ్లాసులు, ఇది ఉదాహరణకు ఇది యెహోవా అనుకుందాం. ఈ గ్లాసు యెహోవా. రెండవ గ్లాసు ఇది యేసుక్రీస్తు అనుకుందాం, రెండవ గ్లాసు. అయితే ఇక్కడ యోహాను సువార్త 14:10లో మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కసారి చూడండి. తండ్రి యందు నేనును, ఇది తండ్రి అనుకుందాం. మీ లెక్క ప్రకారంగా యెహోవా దేవుడు తండ్రి అనుకుందాం. తండ్రి యందు నేనును అన్నాడు అంటే, ఇప్పుడు తండ్రి మీరన్నట్టు కుమారుడు ఇద్దరు ఉన్నారు అంటే 2 గ్లాసులలో నీళ్లు ఉండాలి. తండ్రి గ్లాసులో నీళ్లు ఉండాలి, కుమారుడు గ్లాసులో నీళ్లు ఉండాలి. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆ వాక్యలేఖనం ఏమని రాయబడుతుంది? తండ్రి యందు నేనున్నాను అన్నాడు. తండ్రితో నేనున్నానని రాయబడలేదు అక్కడ. తండ్రి యందు నేనున్నాను. యందు అంటే లోన, తండ్రి యందు అంటే లోన, తోన అంటే పక్కన. అయితే తండ్రి యందు నేనున్నాను అంటున్నాడు అంటే ఈ 2 గ్లాసులలో 2 నీళ్లు ఉండాలి ఇద్దరైతే, మన లెక్క ప్రకారం అయితే. అయితే ఇక్కడ తండ్రి యందు నేనున్నానంటే ఇది యెహోవా దేవుడు, ఇది యేసు ప్రభుల వారైతే తండ్రి యందు నేనున్నాను అన్నాడు. అంటే ఈ గ్లాసులో నీళ్లు ఉన్నాయండి, కింది గ్లాసులో నీళ్లు ఉన్నాయా? ఇప్పుడు సరే, నీళ్ళ విషయం పక్కన పెడితే తండ్రి యందు ఎవరున్నారు? ఇక్కడ కుమారుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇక్కడైతే వేరెవరు లేరు. ఉదాహరణకు మీరు మీ లెక్క ప్రకారం ఇక్కడనేమో తండ్రి, ఇక్కడనేమో కుమారుడు కదా. అయితే తండ్రి ఇక్కడ ఇద్దరు సపరేట్ గా ఉన్నారు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ కుమారుడు ఉన్నాడు. ఈ స్థలంలో కుమారుడు ఉన్నాడు, ఈ స్థలంలో తండ్రి ఉన్నాడు. అయితే ఇక్కడ యోహాను సువార్త 14:10లో రాయబడినటువంటి మాట తండ్రి యందు నేనును అన్నాడు. అంటే ఇది తండ్రి అనుకుందాము. తండ్రి యందు నేనును అంటే ఇక్కడ ఇంకా కుమారుడు లేడు. ఇక్కడ తండ్రి ఒక దగ్గరనే ఉన్నాడు, కుమారుడు ఒక దగ్గరనే ఉన్నాడు. సరే, కుమారుని యందు తండ్రియు, కుమారుని యందు తండ్రి ఉన్నాడు అనుకోండి. ఇక్కడ తండ్రి లేడు. ఇక్కడ అర్థమవుతుందా? తండ్రి యందు కుమారుడున్నా, కుమారుడి యందు తండ్రి ఉన్నా, ఇద్దరు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఆయన వేరు కాదు, ఈయన వేరు కాదు. ఎక్కడ మాట్లాడినటువంటి ఆ మాటలో కూడా ఆయన యందు నేనును, నా యందు ఆయనను ఉన్నాడని మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు ఒక్కడే అని మాట్లాడుతా ఉన్నాడు. ఆ యొక్క విషయాలు మనం అనేక విధమైనటువంటి ఆ యొక్క రెఫరెన్స్ కూడా మనం చూసుకున్నాం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట తండ్రి యందు నేనును, నా యందు తండ్రిను ఉన్నాడు అంటే దేవుడు ఇద్దరు ఒకే చెట్టు ఉన్నారు. యేసు ప్రభుల వారు ఇక్కడ ఉంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు అన్నట్టు కాదు. దేవుడు నా యందు తండ్రియు, తండ్రి యందు నేనును ఉన్నాడు అని అంటే దేవుడు ఇద్దరు ఏకమై ఉన్నాడు. ఆయననే యేసు ప్రభుల వారు. ఆయన ఆ యొక్క ఆది కాలం నుండి మొదలు అనాది కాలం నుండి మొదలు అంతము వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నాడు. ఆయన మహిమను మనం చూడలేము, ఆయన స్వరూపాన్ని మనం చూస్తా ఉన్నాము. ఆయననే యేసుక్రీస్తు. మిత్రులారా, సత్యాన్ని గ్రహించండి. దేవుడొక్కడే ఆయన మహిమను వదిలి మానవుడిగా దిగి వచ్చిన నా యేసయ్య. వాక్య లేఖనాన్ని మనం చదివి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది. నా యందు తండ్రియు, నా యందు తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఏ విధంగా అయితే ఒకటో దేవుడు కూడా ఒకటే. మిత్రులారా, ఆ యొక్క సత్యాన్ని గ్రహించండి. ఇంకా రాబో దినాల్లో అనేకమైనటువంటి వీడియోలు మీకు అందిస్తూనే ఉంటాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.